Anybody can say of the endings. Sir, ఏం కనిపిస్తలేదు సార్. Mode ఒక్కటే ఉంది sister. సార్ ఒమిక్రాన్ సిగ్మా, ఒమిక్రాన్ ఉప్సిలోన్ కనిపిస్తున్నాడు, ఏం కనిపిస్తలేదు. ఒమేగా. రేనాల్డ్ వెస్లీ అని పేరు మీద 2 ఉన్నాయి చూడండి, రెండోది చూడాలి మీరు. నామినేటివ్ కేస్ సింగులర్ లో ఒమిక్రాన్ సిగ్మా అండి. The form of the noun is changed by adding the case ending omicron sigma. Same thing plural omicron iota. Genitive case omicron upsilon singular. When it comes to plural, it is omega nu. Dative case gamma omega with subscript, that is singular. Plural కు వచ్చినప్పుడు omega iota sigma ois. Accusative case omicron nu singular, omicron upsilon sigma, that is plural. Vocative epsilon singular epsilon, and plural is omicron iota. హలో ఏం కనిపిస్తలేదు సార్ లెఫ్ట్ హ్యాండ్. హలో బ్రదర్, నాకేం నాకు అది సార్ కనిపించట్లేదు. అదే సార్ది బోర్డు మాత్రమే కనబడు, అంటే సారు లెఫ్ట్ అయినట్టు బోర్డు కనిపిస్తుంది చూడండి సార్ది. ఏది నాకు కనిపిస్తలేదు. మీరు ఫోన్ లో ఉన్నారండి? ఫోన్ లో ఫోన్ నుంచి లాగిన్ అయ్యారా మీరు? కనబడుతుంది. లెసన్ నంబర్ 8 స్టార్ట్ చేశాడు. ఈనోష్ బ్రదర్ ఇప్పుడే వచ్చాను నేను. ఎంతసేపు ఈనోష్ బ్రదర్ మొత్తమే కనబడుతుంది. ఈనోష్ బ్రదర్ ఆ బోర్డు లెసన్ నంబర్ 8 రూత్ మేడం స్టార్ట్ చేసి అంటున్నా. లెసన్ నంబర్ 8 అండి. ఒక 10 minutes అయిందండి, 12 minutes అయింది స్టార్ట్ చేసి. ఓకే ఓకే రూత్ మేడం మీరు ఫోన్ స్క్రీన్ పైన ఇట్లా స్లైడ్ చేయండి, వేరే స్క్రీన్స్ వస్తూ ఉంటాయి. సార్ బోర్డు కనిపిస్తుంది చూడండి, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మీకు అదే ఉంటుంది స్క్రీన్. మీరు స్క్రీన్ మీద ఎలివేట్ ఇట్లా రండి. మీరు స్క్రీన్ మీద ఎలివేట్ సైడ్ కి స్లైడ్ చేస్తా ఉంటే మీకు అందరి ఫోటోస్ కనిపిస్తా ఉంటాయి. దాని మీద ఇట్లా డబుల్ క్లిక్ చేయండి. లేదంటే స్క్రీన్ ని టచ్ చేయండి, కింద చుక్కలు కనిపిస్తాయమ్మా. రెండవ చుక్కని సెలెక్ట్ చేసుకోండి, మీరు బోర్డు దగ్గర ఉంటారు. అమ్మా కింద చుక్కలు కనిపిస్తున్నాయి కదా, రెండవ చుక్కని టచ్ చేయండి. రెండవ చుక్కని ముట్టండి స్క్రీన్ మీద. సెకండ్ చుక్క. ఇందాక నుండి చెప్తూ వచ్చింది ఏంటంటే, when we come to the declension we have learned that there are 3 kinds of declensions ఉన్నాయని చెప్పేసి మనం చూసుకొని ఉన్నాం, which is about second declension, first declension, third declension. second declension, first declension, third declension గా మనము చూస్తా ఉన్నాం. అయితే సెకండ్ డిక్లెన్షన్ లో వచ్చేసరికి మనము we have learned about masculine gender and neuter gender.
మాస్కులిన్ జెండర్ ని న్యూటర్ జెండర్ గురించి మనము సెకండ్ డిక్లెన్షన్ లో నేర్చుకొని ఉన్నాం. అయితే ఇప్పుడు వి కమ్ టు ద ఫస్ట్ డిక్లెన్షన్. సో ఫస్ట్ డిక్లెన్షన్ లో we are going to learn about the feminine. We are going to learn about the feminine గా మనము చూస్తా ఉన్నాం. సో ఈ feminine లో we have about two kinds of endings. ఒకటి ఈటా, రెండోది ఆల్ఫా. ఒకటి ఈటా, రెండోది ఆల్ఫాగా మనము చూస్తా ఉన్నాం. సో ఇక్కడ రాసిన ప్రతి ఒక్క వొకాబులరీలో we see about everything is ending with eta. Everything is ending with the eta ga manamu chusta unnam. All of this endings are with the eta. So now we'll read about this vocabularies. Okay, we'll read about this vocabularies and we will see. Okay, evaranna okay, we come to this reading of this vocabularies. Reading of this alpha, gamma, alpha, pi, eta. Agape. Agape is love. Okay, the next one. Alpha, RK sir. RK. Eta. Okay, so RK, which is about beginning. And the next evarana Gamma, eta. Okay, so gay is earth or land. Gamma rho, alpha. Grape sir. Okay, graphe is about writing or scriptures. Writing or scriptures Okay. ga graphe. Delta Writing iota, ah kappa, alpha, iota, omicron, sigma, epsilon, nu, eta. Decay Suvin. Dikayo sune. So which is about righteousness ga man chustanam. And okay, now the next one. Irene. Epsilon. Irene. Irene. Okay, Irene, which is about peace. And then the seventh one. ఒక్క నిమిషం Entol sir. X కి CH వస్తుంది కదా, CHI అది సెకండ్ వన్. చై కి CH వస్తుంది కదా. RK కదా sir అది. రేవంత్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. సార్ వస్తుంది. సౌండ్ సార్. ఓకే సార్. Okay, so okay, now the seventh one. Entol sir. Entol. Entole. Okay, commandment. Entole, commandment. And okay, eighth one. Zoe is life. And next one. Kefale. Kefale is about head. లైట్ కావాలా? And కెఫాల్ అంటే ఏంటి సార్? ఫ్లాష్ లైట్ ఒక హెడ్. నాది and then we come to the Parabole. Parabole is about parable. Sunagige sir. Synagogue, synagogue. We come to the point about synagogue. Synagogue, and then we come to the 12th one. Phone.
sound or voice, and the last one Ukse. sukhe. Okay. Sukhe. Oh, सही है बे. Okay. Okay, so agape, love, RK, beginning, gay, earth or land, and graphe, writing or scriptures, and then we come to the point of dikaiosune, righteousness, and then we come to the point of egerene, egerene, okay. Irene. Irene. Irene, sir. Irene. Irene. Okay, sorry. Irene. Erene is about peace. Entole, commandment, and zoe, life, and then kephale, head, parabole, parable, synagogue, and phone, sound or voice, and suke, life. Suke is about the life or soul గా మనము చూస్తాను. ఓకే, ఎవరన్నా if anybody is willing to pronounce. Simon. Yes, Simon garu. Yes. చదవండి. Agape. Love. Yeah. RK, beginning. Gay, earth or land. Grapho, writing. Writing or scripture. Graphe. Dikaiosune, righteousness. Irene, peace. Peace. Entole, commandment. Zoe, life. Kephale, head. Parable. Synagogue. Phone, sound or voice. Last one, sir. Sukhe. Okay. Sukhe. Yeah, Sukhe is about life or soul. Okay, so MTH నుండి ఎవరన్నా except Enosh. సార్ ఒక నిమిషం సార్. నిరీక్షణ. సార్ 8ది జో లైఫ్ అన్నారు, 13th కూడా లైఫ్ అండ్ సోల్ అండి సార్? అవును సార్. జోయేకి లైఫ్ ప్లస్ ఈ సూఖేకి కూడా లైఫ్ అండి. లైఫ్ అండ్ సోల్. ఓకే సార్. ఓకే. ఈ డిక్లెన్షన్ గురించి ఒకసారి అదే కొంచెం క్లారిటీ ఇవ్వరా సార్? ఐఎమ్ గెటింగ్ సమ్ కన్ఫ్యూజన్. వాట్ ఇస్ ద డిక్లెన్షన్ అండ్ వాట్ ఇస్ ద సెకండ్ డిక్లెన్షన్, ఫస్ట్ డిక్లెన్షన్, థర్డ్ డిక్లెన్షన్? జస్ట్ కెన్ యూ గివ్ వన్ మోర్ టైం క్లారిటీ? ఇస్తానండి, ఒక్క నిమిషం. ఇదే బోర్డు తుడిపి మళ్ళీ చెప్తానండి. ఓకే, దాని గురించి కొంచెం క్లియర్ చెప్పండి సార్. ఓకే, మళ్ళీ ఎవరన్నా ఎంటిహెచ్ నుంచి నేను చెప్తాను సార్. ఓకేనండి, చాలు. అగాపే, లవ్. ఆర్కే, బిగినింగ్. గే, ఎర్త్ ఆర్ ల్యాండ్. గ్రాఫే, రైటింగ్. ఫ్లోరల్, స్క్రిప్చర్స్. Dikaiosune, righteousness. Irene, peace. Entole, commandment. Joy, life. Kephale,
Kepale, Kepale, Kefale head. Kefa, Parabol. Kefa, Kefa. Kefale head. Ah, Parabole. Parable. Synagogue. Synagogue. ah, Phone. Voice or sound. ah. Sukhe. Life or soul. Okay, thank you, thank Thank you. you, sir. ఎవరన్నా సిస్టర్స్ మేరీ సిస్టర్ గానీ రూత్ సిస్టర్ గానీ లేకపోతే ఇంకెవరున్నారు అజేత సిస్టర్ ఎనీ సిస్టర్స్ Yes, sir. చదవండి 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 Agape. Love. RK. Beginning. Gay. Earth. Graphe. Writing. Decaisone. Righteousness. Erene. Things. Entole. Commandment. Joy. Life. Kefale. Head. Parabole. Parable. Synagogue. Synagogue. Sound. Suke. Life. Sound. Soul. Life. Soul. Life. Okay, thank you. Thank you, sir. So, okay, agape, RK, gay, graphe, okay, dikaiosune, and erene, entole, zoe, kapale, parabole, synagogue, phone, సుఖేగా మనము చూసుకొని ఉన్నాం. అండ్ ఓకే, సో ఈ యొక్క ఎండింగ్ దేంతో ఉండండి? ఆల్ ఎండింగ్స్ ఆర్ విత్ ది ఈటా. ఆల్ ఎండింగ్స్ ఆర్ విత్ ద ఈటాగా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో okay, so like declension ga we come to the declension ga manamu em cheskunnamandi. We got about third declension, second declension, first declension. Okay, first declension, to say that okay, it's about second declension, first declension and third declension. 3 declensions are there. 3 declensions ఉన్నాయి. అయితే ఈ 3 declensions లో మనము ఇప్పటి వరకు నేర్చుకుంది అబౌట్ సెకండ్ డిక్లెన్షన్ గురించి మనం నేర్చుకొని ఉన్నాం, విచ్ ఇస్ అబౌట్ మాస్కులిన్ జెండర్ అండ్ న్యూటర్ జెండర్. మాస్కులిన్ జెండర్ ఆర్ న్యూటర్ జెండర్ గా మనం చూసుకొని ఉన్నాం. అండ్ ఓకే, సో వేర్ వి సీ అబౌట్ కేస్ number, masculine, okay, which is about to say nominative, genitive, dative, accusative, vocative. Okay, so OS, OI, OU, ON, O, OIS, ON, OS. మనము చూసుకొని ఉన్నాం ఏ అండ్ ఓయ్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్. అండ్ ఇక్కడ న్యూటర్ కి వచ్చేసరికి సేమ్ ఇక్కడ సింగులర్ ఏంది? ఓన్, ఆ, ఊ, ఓన్. అండ్ దెన్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ఓయిస్ అండ్ ఓన్, ఊస్. And this is again to say own, a. So ఇది మనము న్యూటర్ జెండర్ ది గాని
masculine gender ది కానీ మనము నేర్చుకొని ఉన్నాం. We have learned about this in the neuter gender or in the masculine gender లో నుండి మనము నేర్చుకున్న ఒక విషయంగా మనం నేర్చుకొని ఉన్నాం. So today we come to this first declension. So today we come to this first declension లోనికి వస్తున్నాం. అంటే ఇందులో కూడా మూడు ఉన్నాయి. masculine ఉంది and we see about masculine ఉంది and neuter ఉంది, feminine ఉంది. సో ఈ రోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఫెమినైన్. సో ఈ ఫెమినైన్ కి వచ్చేసరికి we got about two endings, eta and alpha. సో ఇప్పటి వరకు రాసుకున్న వొకాబులరీస్ అన్ని కూడా it is with the eta గా మనము చూస్తున్నాం. whatever that we have written about RK కావచ్చు లేకపోతే agape, సో అలాన్ని కూడా it is ending with the The correct meaning of declension, sir. Hello. Correct meaning of declension ante coming from the subject, we are declining it into the object లో కావచ్చు లేకపోతే genitive cases లో కావచ్చు లేకపోతే సో it is about in the different cases ఏవైతుందో ఒరిజినల్ నుండి దాన్ని డిక్లైన్ చేసుకుంటూ రావడం. అంటే three declensions are there, 1 2 3 అనే ఏంటి? ఫస్ట్ సెకండ్ డిక్లెన్షన్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు we have come to the first declension. అంటే ఎందుకు దీన్ని సెకండ్ అన్నారు, ఎందుకు ఫస్ట్ అని సార్? అది అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం. అదే చెప్తున్నా కదండి, masculine కి neuter కే ఉంది. That's there only for the masculine neuter. So we are coming into the feminine. Okay, so అలానే రాసుకొని ఉన్నారు కాబట్టి and then సార్ yes Anil సార్ కొద్దిగా కర్టెన్ జరపరా సార్? ఇప్పుడు జెనిటివ్ సార్ ఒక్క నిమిషం సార్. జెనిటివ్ లో మాస్కులైన్ సింగులర్, న్యూటర్ సింగులర్ సేమ్ ఉంది. అవునవును సేమ్ ఉంది. అండ్ ఆల్సో డేటివ్ కూడా సేమ్. న్యూటర్ లో నామినేటివ్ లో ఆన్ ఉంది కదండి, అక్కడేమో ఒమిక్రాన్ సిగ్మా ఉంది, ఇక్కడేమో ఒమిక్రాన్ న్యూ ఉంది. ఎక్కడండి? సెకండ్ డిక్లెన్షన్ మాస్కులిన్ సింగులర్ లో ఒమిక్రాన్ సిగ్మా ఉంది. when we come to neuter nominative లో ఆన్ అయింది, ఒమిక్రాన్ న్యూ. సార్ మై డౌట్ ఇస్ అదే అనిల్, యు ఆర్ విత్ జెనిటివ్ అండ్ డేటివ్. డేటివ్ అండ్ అక్యూజేటివ్, ఈ 3 సేమ్ ఉన్నాయి కదా సార్? ఓకే సారీ ఓకే, ఇక్కడికి వస్తారు ఆల్ఫా. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ, అండ్ ఈవెన్ థ్యాంక్ యూ అనిల్. సో ఇట్స్ అబౌట్ ఆల్ఫా. సార్ ఇప్పుడు వొకేటివ్ లో కూడా ఆల్ఫానా సార్? వొకేటివ్ లో ఆల్ఫా గానీ ఆర్టికల్ కి వచ్చేసరికి వొకేటివ్ లేదు. ఓకే సార్ మరి ఇది గుర్తుపట్టడం ఎట్లా సార్? ఇప్పుడు ఇది మాస్కులైన్ న్యూట్రన్, ఇది జెనిటివ్, ఇది
ఏమున్నాయి కదా, గుర్తుపట్టడం ఎట్లా? ఓన్లీ వొకాబులరీని మనం గుర్తుపెట్టుకోవాలి. వొకాబులరీ అంటే మీనింగ్ రావాలి. ఆర్టికల్ ని బేస్ చేసుకొని నౌన్ ఏంటనేది డిసైడ్ చేసుకోవాలి సార్. అవును, ఎండింగ్ ని బట్టి వొకాబులరీని బట్టి. ఓకే సార్. కొంచెం జూమ్ అవుట్ చేయండి బోర్డ్. Your board is not visible. Yeah, thank you. సో ఇది వచ్చేసి ఫెమినైన్ ఎండింగ్స్ అండి. ఈటా, అల్ఫా, అయోటా నామినేటివ్, జెనిటివ్ వచ్చేసరికి ఈటా, సిగ్మా, ప్లూరల్ వచ్చేసరికి సేమ్, ఒమేగా అండ్ న్యూ, అండ్ దెన్ డేటివ్ వచ్చేసరికి ఈటా అండర్ దట్ అయోటా సబ్స్క్రిప్ట్, and then we come to the point of alpha, iota, sigma, and accusative వచ్చేసరికి eta, nu, and then alpha, sigma. Then the vocative వచ్చేసరికి eta and then alpha, iota, plural. ఒక్కసారి అయోటా సబ్స్క్రిప్ట్ సిగ్నిఫికెన్స్ చెప్తారా? అంటే ఇది లైక్ డేటివ్ లో మనం రాసినప్పుడు ఒమేగా కింద అయోటా సబ్స్క్రిప్ట్ పెట్టాం కదా. అవును. బికాస్ ఇట్స్ లాంగ్ వోవల్ అండి, లాంగ్ వోవల్ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా వచ్చేసరికి ఇట్స్ లాంగ్, ఈటా ఇస్ అ లాంగ్. ఓకే. రెండు కేసెస్ లో నామినేటివ్ వొకేటివ్ సేమ్ ఉన్నాయి కదా సార్? నామినేటివ్ అండ్ వొకేటివ్ సేమ్ ఫెమినైన్ లో సేమ్. ఓకే, సేమ్. ఓకే, సో ఇది ఫస్ట్ డిక్లెన్షన్ గా మనము చూస్తా ఉన్నాం. ఏ ఐ ఏస్ ఓన్, ఏ ఐస్ ఎన్ ఆస్ ఏ ఐ, ఏ ఐ ఏస్ ఓన్, ఏ ఐస్ ఎన్ ఆస్ ఏ ఐ. సార్ డేటివ్ సార్ ట్రాన్స్లిటరేషన్ రాయారా? జస్ట్ అది ఈఏ అనిల్, ఈ ఇట్స్ ఓన్లీ ఈ. ఎందుకంటే ఇది లైక్ లాంగ్ వోవల్ కదా. లాంగ్ వోవల్స్ ఏమేమున్నాయి? అల్ఫా, ఈటా. సో వీటికి అయోటా సబ్స్క్రిప్ట్ కదా మనం పెట్టేది, అయోటా సబ్స్క్రిప్ట్. లాంగ్ ఓవల్స్ వస్తుంది అయోటా సబ్స్క్రిప్ట్. ఇవి లాంగ్ వోవల్స్ కాబట్టి అయోటా. అంటే ప్రతి దాన్ని కూడా మనం చూసినప్పుడు రెండు ఉన్నాయి కదా. ఫర్ ఎవ్రీథింగ్ దట్ వి గాట్ అబౌట్ 2. సో ఇక్కడ కూడా ఇట్స్ అబౌట్ లాంగ్ వోవల్ అని చెప్పేసి అయోటా సబ్స్క్రిప్ట్ వచ్చి డేటివ్ లో. అది కింద అయోటా సార్, అది సబ్స్క్రిప్ట్. అయోటా సబ్స్క్రిప్ట్. అయోటా సబ్స్క్రిప్ట్ ఇది ఏటా కింద. అంటే అక్కడనేమో ఒమేగా కింద ఐ రాశారు. రాశారండి. ఓకే.
ఇప్పుడు like for an example, okay, now for example, we take any of the word. Okay, let's take the word agape. Agape ante love. Agape ante love. So ఇప్పుడు ఈ యొక్క వర్డ్ ని మనం డిక్లైన్ చేస్తా ఉన్నాం, which is to say about nominative case, genitive case, dative case, accusative case, vocative case. Okay, so singular, plural. Agape, ఇక్కడికి వస్తే ఏమొస్తుందని aga, what comes here? Aga, Eta, aga, sigma, agape, pace. Okay, aga, pe, agape, aga, Eta pain, new. agape, aga, pain, and then this is again aga, Agape. agape. So plural Agape. వచ్చేసరికి aga, agapai, pai, aga, agapon, Apol. phone, Own. agapai, Agapais. Eyes. aga, As. agapai, Eyes. aga, agapas, As. pas, and then aga, Eye. Eye. agai, agapai. this is what we see. So ఏ వర్డ్ తీసుకున్నా it is only about what ఈ యొక్క ఎండింగ్స్ ని, ఎందుకంటే స్టెమ్ రూట్. సో ఇట్స్ అ లవ్, loves, of love, of loves, to or for love, to or for loves, and then love, loves, and then oh love, oh loves. అంటే ఇప్పుడు మనకు ఇది ప్లూరల్ ఫామ్ ఉంటుందా సార్ లవ్ లో గ్రీక్ లో? Jesus loves you, God loves Loves. you. అంటే అది వెర్బ్ అవుతుంది కదా సార్? Verb Different అవుతుంది. forms of love. జీసస్ Different లవ్స్ అంటే forms. దట్ ఈస్ వర్బ్. Yeah. అంటే ఇక్కడ సింగులర్ ప్లూరల్ కదా సార్? ఇక్కడ సింగులర్ లవ్ రాశారు, ప్లూరల్ లవ్స్ అంటేను అది అగాపే, ఫిలియో అలాంటి లవ్స్ ఉంటాయి కదా, అంటే ప్రేమలనే సార్? ప్రేమలు, ప్రేమలు అంటే yeah, తండ్రి ప్రేమ. ప్లూరల్ ఫామ్ ఉంటుందా అని నేను అడుగుతున్నా సార్. ఇంగ్లీష్ లో అలా ఉండదు కదా లవ్ లవ్స్ అని, అంటే గ్రీక్ లో అది ఉంటుందా? గ్రీక్ సెంటెన్స్ లో అంటే మనం చూడొచ్చు గ్రీక్ సెంటెన్స్. అంటే నెక్స్ట్ వెన్ వి కమ్ ఇన్ ద ట్రాన్స్లేషన్ లో అక్కడ చూసుకోవచ్చు. కొంచెం రాసుకుంటాం సార్ ఇవి కొంచెం. ఒక 5 minutes టైం ఏంటి సార్? విల్ రైట్. అంటే మరి రాయాలి కదా సార్? ఇప్పుడు దాకా మీరు రాస్తుంటే చూసాము. జస్ట్ విల్ రైట్. agape, agapai, agapes, agapon, agape, agapais, agapen, agapas, agape, agapai.
సార్ ఇది నామినేటివ్ వొకేటివ్ ఎండింగ్స్ సేమ్ ఉన్నాయి. మరి నామినేటివ్ లోనేమో ఓన్లీ లవ్ అని ఉంది, వొకేటివ్ లోనేమో ఓ లవ్ అని ఉంది. అంటే మరి ఇవి ఎట్లా గుర్తుపట్టాలి? వొకేటివ్ అంటే ఇట్ ఈస్ అబౌట్ విష్, విష్ విష్ Boga. గాని బ్లెస్సింగ్ గాని. ఓకే ఓకే, ఒకసారి బుక్ లోకి రండి ఒకసారి. ఓకే, సో come to the lesson number 8, పేజ్ నెంబర్ 15. బుక్ లో ఎగ్జాంపుల్స్ లో ఒకేటివ్ లేదండి అసలు. అవునండి. ఒకసారి పేజ్ నంబర్ 9 కి రా. పేజ్ నంబర్ 9. పేజ్ నంబర్ 9 పాయింట్ నంబర్ 31. ఒకసారి చదువు పాయింట్ నంబర్ 31. In Greek, the nominative case ending is added to a noun to show that the noun is the subject of the sentence. Okay, and nominative case ante it is talking about the subject. Okay, and 32 అంటే పేజ్ నెంబర్ 10 పాయింట్ నెంబర్ 30. In Greek, the accusative case ending is added to a noun to express the object of the sentence. సో ఆబ్జెక్ట్ గా అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. అండ్ ఇప్పుడు జెనిటివ్ చదువు 33. The genitive case is used to express the possessive or of relationship. సో అది దేని గురించి మాట్లాడుతుంది? జెనిటివ్. ఇట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఆఫ్ రిలేషన్షిప్. అండ్ 34. The dative case is used to express the idea to or for. Okay, so it's an idea, express the idea to or for. Okay, so again coming back to the page number 8 కి వచ్చి lesson number 8 కి వచ్చినప్పుడు. ఓకే, సో అలా ఏ వర్డ్ తీసుకున్నా మనము ఇప్పుడు లైక్ కమాండ్ అనేసరికి ఇప్పుడు మనం ఏం చేసి చదువుతాం? కమాండ్ అంటే ఎలా చదువుతామండి? ఎంటోలే కమాండ్. ఎంటోనస్, ఎంటోనోన్, ఎంటోనా, ఎంటోయ్, ఎంటోయోన్, ఎంటోఐస్, ఐస్ సార్, ఐస్, ఎంటోఐస్, ఎంటోఅస్, ఎంటోఐ. ఒక్క నిమిషం నేను చదువు. సో ఇట్స్ ఎంటోలే and then coming to the entolai. Ace, entolon, entole, entolies, entoin, and then entoas, entole, and then entolai. And if you take about zoe, zois, zone, zois, zoen, zoas, zoi. So a word తీసుకున్నా we come to the point of voice or sound, or else to say voice or sound. Phone, we come to the phonai. Phones, phonon, phonone, phonine, phonas, phonai. Okay, so it's about the ending గా మనము చూస్తా ఉన్నాం. రాసుకురండి. ఓకే, తుడిపేస్తున్నా. ఓకే సార్.
So this is the declension of first person feminine first person declension గా మనము చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి now we come to the point of its article. Okay, article same genitive, nominative case, genitive case, dative case, accusative case. Okay, I, and then taste, tone, ties, tense, and then we come to the task. ఇది article. పాయింట్ నెంబర్ 50 కదా సార్? ఒకటి ఉండదా? పాయింట్ నెంబర్ 50 కదా? పాయింట్ నెంబర్ 50. లాస్ట్ న్యూ సార్, అక్యూజేటివ్ లో న్యూ సింగులర్. అక్యూజేటివ్ టైన్ సిగ్మా రాశారు, న్యూ అది. ఓ థ్యాంక్ యూ. ఒకేటి ఉండదు కదా సార్ దీంట్లో? ఓకే, సో ఉండదండి. ఓకే సార్. అంటే ఇది ఏంటంటే ఓన్లీ లైక్ ఫర్ ద నామినేటివ్ ఇట్స్ సింపుల్. తక్కిందంతా కూడా సేమ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది డిక్లెన్షన్. ఆ డిక్లెన్షన్ కి థౌ ని మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. వి జస్ట్ యాడెడ్ ది థౌ గా మనం చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా దిస్ ఇస్ ఆల్ యూజ్డ్ యాస్ ద గా మనము చూస్తా ఉన్నాం. విజయ వస్తున్నా తీసిన కానించి ముక్క వాసన ఆమె ముక్కు గుడ్డ పెట్టు. ఎవరు అందరూ కొద్దిగా మ్యూట్ పెట్టుకుంటారండి. అందరూ దయచేసి మ్యూట్ పెట్టుకోండి. సార్ అక్యూజేటివ్ చెప్పరా? Accusate is 10. అంటే ఇది సేమ్ లైక్ what we have written in the declension. Declension లో మనం ఏం రాసుకున్నాం? సేమ్ బట్ we add only the tau. సో ఏదైతే డిక్లెన్షన్ గా మనం చూసుకున్నామో దానికి we add tau గా మనం ఓన్లీ ఈ యొక్క tau ని ముందర యాడ్ చేసుకుంటాం. రాసుకురండి. అవునండి. రాసారండి? ఎస్ సార్. కొంచెం సార్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నట్లుగా సార్ ఇక్కడ డిక్లెన్షన్ అంటే ఫస్ట్ డిక్లెన్షన్, సెకండ్ డిక్లెన్షన్, థర్డ్ డిక్లెన్షన్ కాదా సార్? కాదు. అంటే మరి సెకండ్ డిక్లెన్షన్, ఫస్ట్ డిక్లెన్షన్ అంటే ఏంటి సార్? మరి ఇప్పుడు దేని కింద వస్తాయి? ఒకసారి
ఈ బుక్ ఉందండి మీ దగ్గర? ఉంది సార్. సో ఈ బుక్ ఉన్నప్పుడు అండ్ ఈ అంటే నాకు క్లియర్ పిక్చర్ నాకు ఇది కావట్లేదు సార్. డిక్లెన్షన్, ఫస్ట్ డిక్లెన్షన్, సెకండ్ డిక్లెన్షన్, ఫస్ట్ డిక్లెన్షన్, థర్డ్ డిక్లెన్షన్. లెసన్ నెంబర్ 5 లో డెఫినేషన్స్ అన్ని క్లియర్ గా ఇచ్చేయండి అక్కడ. లెసన్ నెంబర్ 5 లో ఇంకొకటి ఫస్ట్ స్టార్టింగ్ సెకండ్ డిక్లెన్షన్ తో ఎందుకు స్టార్ట్ కావాలి సార్ అట్లా? ఫస్ట్ సెకండ్ దెన్ థర్డ్, ఫస్ట్ దెన్ థర్డ్, లైక్ దట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా కాకుండా సెకండ్ ఫస్ట్ థర్డ్ అట్లా అట్లా ఎందుకని ఆర్డర్ అట్లా చేయమని స్టార్ట్ చేయాల్సి వస్తుంది సార్? ప్రైజ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? సెకండ్, ఫస్ట్, థర్డ్. సో ఇది కూడా అలానే మనం ఫస్ట్ సెకండ్ డిక్లెన్షన్, దెన్ ఫస్ట్ డిక్లెన్షన్. మళ్ళీ ఇప్పుడు ఫెమినైన్ లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫెమినైన్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇట్స్ సెకండ్ డిక్లెన్షన్ మనం చూస్తున్నాం. దీని తర్వాత థర్డ్ పేసిన తర్వాత సెకండ్ డిక్లెన్షన్ ని చూస్తాం. రాసుకురండి. ఎస్ సార్. Okay, so now we come to the about feminine. Okay, so point number 50 ఒకసారి చూడండి, page number 15 లో point number 50. The declension of feminine nouns of the second declension with the article is. 50 రెండోనే సార్. 50 ఏనా? ఒకటే ఉందండి ఆడ బుక్ లో ఏ అని ఇచ్చింది కానీ ఒకటే. ఓకే, సో we come to this. Okay, ఒకసారి come to this lesson number 6 కి ఒకసారి అండి. lesson number 6 vocabularies. lesson number 6 vocabularies చూసుకున్నప్పుడు ఆర్థోస్, థనాటోస్ and cosmos, laos, philios, eromos, odos, ponero, parthenos. Okay, so it's eromos, desert. అక్కడ ఫెమినైన్ అని మనం చూస్తా ఉన్నాం. బట్ ఎండింగ్ వచ్చే సేమ్ ఎండింగ్ ఉంది అక్కడ. ఎండింగ్ వచ్చే సేమ్ ఉందండి. ఓఎస్ అంటే ఓఎస్ ని మనము చూస్తాము. వి సీ అబౌట్ ద ఓఎస్. సో ఓఎస్ అంటే బేసికల్ గా అది దేనిది? బేసికల్ గా మాస్కులిన్ జెండర్ గా మనం చూస్తా ఉన్నాం. మాస్కులిన్ సింగులర్ గా, నామినేటివ్ గా మనం చూస్తా ఉన్నాం. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి ఓకే, కమ్ టు ద పేజ్ నెంబర్ 15. పేజ్ నెంబర్ 15 లో పాయింట్ నెంబర్ 50కి వచ్చినప్పుడు అక్కడ ఇట్ ఈస్ ద సేమ్ డిక్లెన్షన్ కానీ ఆర్టికల్ విల్ బి హ్యావింగ్ ఏ ఫెమినైన్. సేమ్ డిక్లెన్షన్ కానీ ఓకే, అక్కడ తీసుకున్న ఒక వర్డ్ ఏంది? ఓడోస్, ఓడు, ఓడో, ఓడోన్ and then odoi. Okay, we come to the odoi and then odon, odois, odus and then ode, odoi. Okay, కానీ ఆర్టికల్ కి వచ్చేసరికి we take about feminine ని ఆర్టికల్ ని మనము తీసుకుంటా ఉన్నాం. So we take about the feminine article
ఓడోస్ మన వొకాబులరీలో ఉందండి ఓడోస్ మీనింగ్. వే వే అందుకని ఇందాక లెసన్ నెంబర్ 6 లో చూసుకున్నాం. లెసన్ నెంబర్ 6 లో ఓకే 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 వే లెసన్ నెంబర్ 6 లో మనము వేవ్ ఒమేగా న్యూ సార్, ఒమేగా న్యూ. సో ఇది where we come to the declension of feminine nouns of the second declension with the article is only for these 3 words, only for this eremos, odos, parthenos, only for those 3. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి పాయింట్ నెంబర్ 50 లో the declension of feminine nouns of the second declension with the article is అంటే ఇది feminine noun, ఇది ఇట్స్ అబౌట్ ద feminine noun. 3 వర్డ్ వొకాబులరీలు లెసన్ నెంబర్ 6 లో ఉన్నాయి. ఎరోమోస్, రెండోది వచ్చేసి ఓటోస్, మూడోది వచ్చేసి పార్థనోస్. సో అవి ఫెమినైన్ వర్డ్ అయితే దాని యొక్క డిక్లెన్షన్ మాత్రం వచ్చేసరికి మ్యాస్కులైన్ డిక్లెన్షన్ ఉంటుంది, కానీ ఆర్టికల్ వచ్చేసరికి ఫెమినైన్ ఆర్టికల్ వస్తుంది. ఫెమినైన్ ఆర్టికల్ అన్నది వస్తుంది. ఓన్లీ ఫర్ దిస్ 3 వర్డ్స్, ఓన్లీ ఫర్ దిస్ 3 వర్డ్స్. రాసుకురా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వాట్ ఆర్ ది అదర్ 2 వర్డ్స్ సార్ దీంతో పాటు ఓడోస్ తో పాటు? లెసన్ నెంబర్ 6 లో అండి, లెసన్ నెంబర్ 6 వొకాబులరీలో ఎరోమోస్ విచ్ ఇస్ డెజర్ట్. ఎరోమోస్ అంటే డెజర్ట్. ఓకే ఓకే కనిపించిందని? ఓకే సార్, రిసీవ్డ్. ఓకే ఓకే సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. అడగండి. మనం డిక్లెన్షన్స్ అన్ని కూడా మాస్కులైన్, న్యూట్రల్, ఆర్టికల్, నౌన్స్ మీద చెప్తున్నాం సార్. అవునండి. అయితే అగాపే అనేది మనం నౌన్ గా కన్సిడర్ చేసాం సార్. అగాపే అనేది మామూలుగా లవ్ అనేది వెర్బ్ గా ఉంటది కదా సార్, అది యాక్చువల్లీ వెర్బ్. కానీ దాన్ని నౌన్ గా ట్రీట్ చేసినట్టు అనిపిస్తుంది సార్ ఇక్కడ. am I right? యాక్చువల్ గా గ్రీక్ లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ఒకసారి మీరు రండి, ఒకసారి మీరు ఎక్కడ లెసన్ నంబర్ ఉందా లేదా? ఓకే, లెసన్ నంబర్ 7 కి ఒకసారి రండి సార్. హమింగ్ సార్. కాంట్రాక్ట్ వర్బ్ లో లాస్ట్ వొకాబులరీ ఏందని చూసారండి బాబురావు గారు? సార్ లెసన్ నెంబర్ 7 కి వచ్చాను సార్. పాయింట్ నెంబర్ చెప్పగలరా సార్? వొకాబులరీ అండి, వొకాబులరీలో లాస్ట్ వొకాబులరీ లో I lose ఉంది సార్ లాస్ట్ వొకాబులరీ. ఫిలియో ఐ లవ్. ఎక్కడుంది సార్ అది? లెసన్ నెంబర్ 7 లో పాయింట్ నెంబర్ 21 లో లాస్ట్ వొకాబులరీ. పాయింట్ నెంబర్ సార్, పాయింట్ నెంబర్ 21 అండి. 21 లో 41 సార్. 21 లెసన్ నెంబర్ 7 లో 21 లేదు కదా సార్? లెసన్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 7 లెసన్ నెంబర్ 4 లో 21 ఉంది సార్. ఉంది ఐ లవ్ ఉంది. ఫిలియో సార్. ఐ లవ్ ఉంది సార్. అదేనండి. సో అక్కడ అది వర్బ్ లో యూజ్ అయింది. అంటే
ఒమేగా ఉంటే ఒమేగాతో ఎండ్ అవుతే అది వర్బ్. ఒమేగాతో ఎండ్ కాకపోతే then we have to consider it as a noun. అంటే ఇక్కడ ఓకే సార్, అర్థమైంది సార్. ట్రాన్స్లేషన్ అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. ట్రాన్స్లేషన్ కి వచ్చినప్పుడు అర్థమవుతుందండి. ఓకే ఓకే ఓకే. ఫిలియో అగాపే 2 different words లవ్ కి. ఓకే సార్, రిసీవ్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది రాసుకున్నాను చూపాలనా? ఓకే సార్. Okay, so now we come to the translation. Pay. చదవండి. ఏ అగాపేన్. ఏ అగాపే మెనే. Okay, 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 so tell me what is this? The first ఏందండి? It's article. సెకండ్ వచ్చేసి అగాపే లవ్ నౌన్. నౌన్ సార్. నౌ ఏ నౌన్? ఏ నౌన్? Nominative. నామినేటివ్. Female. Feminine. నామినేటివ్ ఫెమినైన్ సింగులర్. నామినేటివ్ ఫెమినైన్ సింగులర్. కానీ ఇప్పుడు ఒకసారి చూడండి, ఫుట్ నోట్ లో చూడండి ఒకసారి. ఇందాక నుండి మీరు అడిగారు కదా సార్ ఇది లవ్ నౌన్ అని మీరు అంటా ఉన్నారు, వర్బ్ కదా అని. సో ఒకసారి చూడండి కింద ఫుట్ నోట్ లో ఏం రాస్తుందండి? ద ఎండింగ్ సార్. అదేనా సార్? ద ఎండింగ్ సార్. ఫుట్ నోట్ అదే సార్, ద ఎండింగ్స్. పేజ్ నెంబర్ 16 లో abstract nouns generally have a definite article before them in Greek. Usually this article is not translated into English. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఇది ఏ నౌన్? ఇందాక నుండి అడుగుతా ఉన్నారు కదా సార్ ఇది లవ్ అంటే లవ్ అన్నది, బట్ యు నో ఇన్ గ్రీక్ వాట్ ఇట్ ఈస్? అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటండి? అబ్స్ట్రాక్ట్ అంటే ఏంది? అబ్స్ట్రాక్ట్ అంటే అది ఇది సార్ వస్తువు. జస్ట్ ఇట్ ఇస్ ఇట్ కెనాట్ బి మెజర్డ్. Sir, it's not visible, sir. అగాపే న్యూని. కొంచెం కింద దించాలి సార్. అంటే కనిపించకుండా దాంట్లోనే ఉండేది సార్, ఇన్ డెప్త్ విషయం. ఓకే, సో ఇప్పుడు అర్థమైందండి బాబురావు గారు కానీ రేవంత్ గారు కానీ? సార్ అర్థమైంది కదండి. ఏ నౌన్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. సార్ అర్థమైంది సార్. గ్రీక్ లో లవ్ ని నౌన్ గా వాడాడు, వెర్బ్ గా వాడాడు సార్. సో నౌన్ లో కూడా ఎలా వాడాడు? అబ్స్ట్రాక్ట్ నౌన్ వాడాడు. ఇంగ్లీష్ లో కూడా ఉంటాయి కదా సార్, నౌన్ వెర్బ్. వాటర్ ఉంది, నౌన్ అండ్ వెర్బ్ అట్లనా సార్? అవునండి, అవును. వాటర్ ఈజ్ ఎ నౌన్, సేమ్ టైం ఇట్ ఇస్ ఆల్సో వెర్బ్ ఆల్సో, లైక్ దట్. ఓకే ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సార్ బోర్డును బాగా చూపించడం లేదు. బోర్డు అయిన తర్వాతనే మళ్ళా వేరు వేరు ఫొటోస్ వచ్చున్నాయి అందరి స్టూడెంట్. కొద్దిగా ప్లీజ్ సార్ బోర్డు అనేది విజిబుల్ గా ఉండేటట్టు చూడండి సార్ ప్లీజ్. విజిబుల్ డిసప్పేర్ అయిపోతుంది బ్రదర్. అది బోర్డు స్క్రీన్ కనబడుతుంది కదా, మీరు ఇట్లా అది అగపడడం లేదు స్క్రీన్ పూర్తిగా. ఓన్లీ ఫొటోస్ వచ్చున్నాయి మన స్టూడెంట్. అది స్క్రీన్, మీరు స్క్రీన్ ఇట్లా అంటే ఇది మొబైల్, నేను మొబైల్ యూజ్ చేస్తున్నా. స్క్రీన్ అంటే మొత్తం పోతుంది, అంటే మొత్తమే. సరే సరే, ఒక్క నిమిషం. అందరు మ్యూట్ లో పెట్టుకోండి. ప్రవీణ్ బ్రదర్ మీరు కొంచెం చెప్పండి. ఇదే ప్రాబ్లం మనకి లాస్ట్ టైం కూడా వచ్చిండే. ప్రవీణ్ బ్రదర్
అందరు మ్యూట్ లో పెట్టుకోండి అండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి కొద్దిగా. ఓకే, సో నేను ఎవరి పేరు చెప్తున్నా వాళ్ళే నాకు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ బ్రదర్ Sam Wesley. Sam? Sir. Yeah, please tell me about this word. Sir, నేను ఆఫీస్ లో నుంచి లాగిన్ అయ్యాను. I cannot speak loudly. Okay, no problem. Then we come to the Jacob garu. Sir. బ్రదర్ ఇది వర్డ్ ఈ ఎండింగ్ ఏం ఎండింగ్ నాకు చెప్పండి. ఎండింగ్ సార్? ఓన్లీ ఎండింగ్. ఈ యొక్క ఎండింగ్ ఏందో నాకు చెప్పండి. నాకు ఒకసారి ఓకే వర్బ్ కంజుగేషన్ చెప్తారా? వర్బ్ కంజుగేషన్. Sir, third person singular. Okay, third person singular. Okay, third person verb, third person singular. Okay, so ఇప్పుడు okay we come to A అంటే the agape అంటే జేకబ్ గారు agape అంటే లవ్ సార్. లవ్. ఓకే, సో ఇది ఈ వర్డ్ ఏందండి? మెనో అంటే మెనే అంటే remain. They remain. He remain. She or it remains. He, she, it remains. He, she, it remains. So ఇప్పుడు the love remains. The love remains. A agape mene. Anil? Article B. the ఇది ఆర్టికల్ కదా? అవును సార్. పైన బ్రీదింగ్ మార్క్. సార్ హీ షీ ఇట్ వచ్చింది కదా సార్, అది ద లవ్ రిమైన్స్ ఇట్ సార్. ట్రాన్స్లిటరేషన్ అయితే అవును సార్. హెచ్ఈ వస్తుందా సార్? హే అగాపే మెనే. ఏ అగాపే మెనే. సిస్టర్ చెప్పండి. మీరు హీ షీ ఇట్ ఉంది కదా సార్, ఇప్పుడు ద లవ్ రిమైన్స్ ఇట్ అనొచ్చు సార్? లేదండి ద లవ్ రిమైన్స్. ఎందుకంటే ఈ యొక్క నౌన్ ఉంది కదండి, సో సబ్జెక్ట్ రెండు సబ్జెక్టు ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇది మనం చూసుకున్నప్పుడు సబ్జెక్ట్ వర్బ్. సో ఇక్కడ వర్బే అంటే వర్బే సబ్జెక్ట్ అయిందన్నమాట ఇక్కడ. లేదండి, లవ్ వచ్చేసి సబ్జెక్ట్, ఎందుకంటే ఇది నామినేటివ్ కేసు కదండి, నామినేటివ్ కేసు కాబట్టి. అది కాదు సార్, అని డౌట్ ఏంటంటే ఆల్రెడీ లవ్ ఉంది కదా, మరి ఈ షీట్లు కూడా ఎక్కడ రాయాలి అంటే ఆ లవ్ లోనే హీ షీట్ల బదులుగా లవ్ లోనే హీ షీట్లు ఉన్నాయి. అదే కదా మీ డౌట్? అదేనమ్మా, లవ్ ఉంది హీ షీట్లు కూడా రాయాలి కదా ఆమె డౌట్. అయితే లవ్ లోనే లోపల డెప్త్ లో ఉన్నాయి, లోపల తొంగి చూస్తే లవ్ లో మనకి హీ షీట్లు కనపడతాయి అంతే. నెక్స్ట్ టైం నుండి చంద్రిక సిస్టర్ కూర్చోబెట్టాలి. లేదు సార్, ఆమె డౌట్ నాకు అర్థమైంది అందుకని. ఓకే
తుడిపేస్తున్నా. ఈ షీట్ ని హిస్ లవ్ రిమైన్స్ హర్ లవ్ రిమైన్స్ అట్లా రాయొచ్చా సార్? లేదండి, అంటే సబ్జెక్ట్ కాబట్టి వీ కెనాట్ చేంజ్ ఆఫ్. ద లవ్ రిమైన్స్ అంతే. ద లవ్ రిమైన్స్ ఆర్ లవ్ రిమైన్స్. తుడిపేస్తున్నా. తుడిపేనా? ఓకే సార్. ఎంత ఫాస్ట్ గా రాస్తున్నారు సార్? మేము ఎప్పుడు సార్ అంత ఫాస్ట్ గా రాసేది మీ మాదిరి? వచ్చేస్తుందండి ప్రాక్టీస్. అలా రాస్తున్నారు సార్ మీరు. మీరు మ్యూట్ పెడితే రాసేస్తారు బ్రదర్ అంత ఫాస్ట్ గా. ఇక్కడ కింద రాసు. నిరీక్షణ గారు సెంటెన్స్ చదవండి. నిరీక్షణ గారు. ఓకే 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 ఓకే. లంబానోమెన్ 10 డికాయోసునెన్. ఓకే, డికాయోసునే. ఓకే సునే. ఓకే ఓకే. సో నాకు ఇందులో చెప్పండి అండి, వర్బ్ ఏంది? వర్బ్ ఏంది? అంటే కంపల్సరీగా మనం ఈ ఎండింగ్ ని చూసుకోవాలి. ఎండింగ్స్ ని కంపల్సరీ చూసుకోవాలి. ఓకే 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 ఓకే. సో వర్బ్ ఏదండి? ఇది మెన్ సార్. అది ఓకే, మెన్. ఓ మెన్ అంటే ఏ పర్సన్ అండి? ఏ పర్సన్, ఏ నంబర్? ఏ పర్సన్, ఏ నంబర్? అంటే ఏ పర్సన్? థర్డ్ పర్సన్ ప్లూరల్. First person plural. First person plural. First person plural. అంటే ఇప్పుడు ఆ వర్డ్ ఏందండి? వర్డ్ మీనింగ్ ఏందండి? లంబానో మెన్. లంబానో అంటే receive or we take. We receive or take. What you receive, what you take? The righteousness. The righteousness. Righteousness, sir. So righteousness. We receive the righteousness. The righteousness. Receive. We receive the righteousness. We receive the righteousness. Righteousness. లంబానో మెన్ 10 డికాయోసునే. నెక్స్ట్ ఏది రాయాలో ముందే అనుకోండి. మేము రాసి అది ముగించుకోకొచ్చే లోపల మీరు మొదలుపెట్టి కంప్లీట్ కూడా చేస్తారు. నెక్స్ట్ బిట్ ఏదో చెప్పండి సార్ ముందే.
నేను అడిగేది ఉడిపిన కదా. మేము రాసే లోపల లేట్ అవుతుంది కదా సార్. ఓకే ఓకే ఓకే. చూడపాలనా? ఓకే సార్. సార్ ఆగండి. కనిపిస్తలేదు, ఒకసారి కనిపిస్తుంది ఒకసారి కనిపిస్తుంది. తుడపాలండి? తుడిపేస్తున్నా. ఓకే సార్. ఓకే. కనిపిస్తలేదు, కనిపిస్తరాయంగానే తుడుస్తున్నారు. ఈ సిస్టర్ కి ఎవరు టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు ప్రవీణ్ బ్రదర్. ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా చాలా మంది, మీరు టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వండి. తుడిపేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు థర్డ్ వన్ రాస్తున్నా. పాయింట్ నెంబర్ 51 లో థర్డ్ వన్ రాసుకుందాం.
Ramu brother. చదవండి బ్రదర్. కొద్దిగా గట్టిగా మాట్లాడతాను, సౌండ్ వస్తలేదు. ఫస్ట్ వచ్చేసి సార్ KRINEI క్రినే ఓ కురియోస్ TAS టాస్ CHUCHAS Fukas, sir. Okay. Sukas. Next TON, sir. Tone. Tone. Anthropos. Anthropone. Anthropone. Okay. So crine o curios, tas, sukas, tone, anthropone. ఇలాంటి చదవండి ఒకసారి. ట్రాన్స్లిటరేషన్ అయింది సార్. ట్రాన్స్లిటరేషన్ రాయాలన్నా? ఓకే, చెప్పండి రాము బ్రదర్. KRNEI O Curios O KURIOS TAS next PHUCHAS next TOV so TON Anthropone. Okay. Thank you, sir. Okay, so crine అంటే ఏంది బ్రదర్? Crino. Judge. Crino. Verb. Third person singular. Third singular. He, she. Okay. Verb third person singular. Nominative masculine singular. Singular. Next plural, accusative plural. Accusative feminine plural. Plural. చెప్పండి. Genitive, nominative, plural. Okay, crine అంటే judges. He judges. The Lord. Judges. Who judges? O అంటే Lord. the. Curious అంటే Lord. Lord or master. Lord or master. And ఇది the Life or soul. Souls. Life or soul. Souls. Souls of the brother. Men. Brother అంటే adult person. Okay, so దీన్ని లిటరల్ గా మనం రాసుకుంటే grammatical. The Lord judges the souls of men. The Lord judges the souls of men.
Crine o apostolos, crine o kurios, tas sukas, ton anthropon. Why can't it be first O curios, crine? The order of the words. Sir, I mean, మీ దగ్గర బుక్ ఉందా అండి? లేదు, You have book books? లేదు. Okay, Book లేదు. okay. Okay, బుక్ ఉంటే లెసన్ నంబర్ 5 లో, లెసన్ నంబర్ 5 లో, then you know the noun may precede or follows the verb అండి. Nominative case లో the noun may precede or follows the verb. Okay. That's the rule and we can write either this or that. Okay, okay. సార్ మళ్ళీ ఆ పాయింట్ చెప్పండి సార్, ఎక్కడ సార్ అది? లెసన్ నంబర్ 5 లో, లెసన్ నంబర్ 5 లో పాయింట్ నంబర్ 31 ఎవరైనా చదవనండి. లెసన్ నంబర్ 5 లో పాయింట్ నంబర్ 31. In Greek, the nominative case ending is added to a noun to show that the noun is the subject of the sentence. The noun may precede or follow the verb. ఓకే, అక్కడ పాయింట్ నంబర్ 31 లో చూసి రాసుకురండి. Okay, thank you, sir. ఓకే సార్. తక్కిన వాళ్ళు తుడిపేస్తున్నా. అవునండి. Okay, now we come to the fourth one. Okay, we come to ఎవరున్నారు? బ్యూలా సిస్టర్ ఉందా అండి? బ్యూలా సిస్టర్ గాని, పురుషోత్తమయ్య గారు, పురుషోత్తం గారు
లేరు పురుషోత్తం అంకుల్ రాలేదు. Sridhar and Beulah also is not there. Sir, Anil. లాస్ట్ ది మొత్తం సెంటెన్స్ చెప్పారు ఒకసారి. ఇదా థర్డ్ ది సార్. అదే బ్లెపెటే. థర్డ్ ద లార్డ్ జడ్జెస్. అచ్చా అచ్చా థర్డ్ వన్. The Lord judges the souls of the men. The Lord judges the souls of the men. సార్ లైవ్స్ అనలేం. లైవ్స్ అనలేమా? అంటే లైఫ్స్ అనే దానికంటే సోల్ కదా. సోల్ ఇస్ ద అకౌంటబుల్ కదా. సాల్వేషన్ ఇస్ ఫర్ ద సోల్. ఓకే, రేవంత్ గారు కూడా లేరండి. Okay, so we come to this and Dev Kumar garu. Sir, please read sentence. 10 synagogue tool Adolphone Blepete. Yes. Okay, sir, can you paraphrase it? అంటే అన్ని డీటెయిల్స్ సార్. అవునండి. ఫస్ట్ ది ఆర్టికల్ సార్. ఓకే, ఆర్టికల్. ఏ ఆర్టికల్ అండి? Accusative. Accusative సార్. Accusative, singular or plural అండి? Singular. Okay, so ఇది కూడా accusative, feminine singular. Okay, and then this one article plural సార్. ఇది ఏ ప్లూరల్ అండి? జెనరేటివ్ ప్లూరల్. Okay, so it is the same genitive plural. And ఇక్కడికి వస్తారు కానీ అది verb అండి. ఏ verb అండి? ప్లూరల్ second person plural. సార్. Okay, second person plural. And ఇదేందండి? అది క్వశ్చన్ మార్క్ సార్. Okay, so it's a question mark. So చెప్పండి. In synagogue. The synagogue the of brothers వస్తుందండి. of the brothers. Brethren. Okay, or the brothers. Of the brethren. You see question mark. అంటే నేను ఇప్పుడు చెప్పండి. ఇది లిటరల్ గ్రామటికల్ గా do you see the brethren of synagogue of brethren. brothers. Okay. Do you see the synagogue of brothers? See the synagogue brothers అట్లా కూడా అన్నాడు సార్. సార్, do you see the synagogue brothers? ఆఫ్ జెనిటివ్ ఉంది కదండి. జెనిటివ్ కేసు ఉంది కదా. సో ఆఫ్ ని తీసేయాలి. synagogue of brothers. ఓకే, సో 5 నుండి 12 is yours.
Sir, of the brother and అనలేమా? అనొచ్చు. అంటే ద 2 times ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ సినగాగ్ లో వచ్చింది కదా. Do you see the synagogue of brothers? Do you see the synagogue of the brothers అన్న అంటే 2 times ఎందుకు అని. Of the brethren. Yeah. Den synagogue don't తెలుగు అర్థమైంది సార్. Do you see the synagogue of brothers? అంటే ఏంటి సినగోగ్ అంటే టెంపుల్ కదా సార్, ప్రార్థనా సమాజ మందిరం. అవునండి. Do you see the synagogue of brothers? సహోదరుల సమాజ మందిరం మీకు కనబడుతుంది. అసెంబ్లీ చూసారా? అచ్చా, బ్రదర్స్ అసెంబ్లీ. Do you see the brothers? Brethren assembly. Brothers assembly. Do you see the brethren assembly? సో 5 నుండి 12 వరకు హోంవర్క్. అండ్ ఈ వారం కూడా హోంవర్క్ కొద్ది మందే పంపించారు. I got homework from few people only. విజయ్ కుమార్ ప్రాబ్లం ఏంటంటే మా గ్రీక్ బుక్ ఏమో ఒకటే ఇచ్చారు సార్, మీరు టీచ్ చేస్తుందేమో డిఫరెంట్ గా ఉంది సార్. ఓకే ఓకే కొంచెం మమ్మల్ని చూడాలి. అయితే ఒక పని చేయి ప్రవీణ్ ఒక పని చేయి ప్రవీణ్. చెప్పండి సార్, చెప్పండి. ఇది స్క్రీన్ షాట్ ఏమైనా తీసి గ్రూప్ లో పెట్టు. తీసుకున్నాను సార్, పంపిస్తున్నాను సార్. ఓకే సో ట్రాన్స్లేషన్ ఎక్సర్సైజ్ అదే. రాసుకోరండి. రాసుకుంటే ఓకే వి జస్ట్ కమ్ టు ద అంటే ప్రవీణ్ గారు ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే సెండ్ చేయొచ్చు. అంటే బిల్లీ సార్ పంపించి ఆయనను పోస్ట్ చేయమని చెప్పండి సార్. ప్రవీణ్ గారు నేను అడ్మిన్ గా ఉన్నాను బ్రదర్, నేను అడ్మిన్ గా ఉన్నాను. ఆల్రెడీ సెండ్ చేశాను, మిగిలిన గ్రూప్ లో కూడా చేస్తున్నాను. వచ్చింది. అన్పాల్ బ్రదర్ ఉన్నాడా? సో ఈ బ్లాంక్స్ ఫిల్అప్ చేయగలుగుతారా విజయ్ కుమార్ గారు? అవును సార్. టీన్ ఈ బ్లాంక్ లో ఏమొస్తుందండి? ఆర్కాన్. ఏమొస్తుందండి? ఆర్కాన్, ఒమిక్రాన్, న్యూ. ఏమొస్తుందండి ఇక్కడ? ఆర్కాన్. అంటే ఈ సేమ్ వాట్ వి సీ హియర్ ఇట్ ఓన్లీ కమ్స్
And ikkada Arcan. The same what Same, ending same, is same here. here. Yeah. అదే వచ్చేసి. So ten arcane, te is parabolein, paraboles, aquosin. Aquosin. సో దీని క్లాసిఫికేషన్ చెప్తారండి కేసెస్ కానీ accusative singular feminine singular feminine singular genitive genitive feminine singular verb third person plural. Okay, third person plural. Okay, so ten arcane ante beginning. The beginning of the parable. The parable aquosin, third person plural. they hear. Okay, they hear. So ఇప్పుడు ఇందులో ఇది literal. They hear the beginning of the parable. Okay, they hear the beginning of the parable. Beginning of the parable. They hear the beginning of the parable. Ten arcane, tes paraboles, aquosin. రాస్తారండి ఓకే ఒక అంటే ఈ రోజు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీరు ఇవి కంపల్సరీగా మీరు కంజుగేషన్ కానీ డిక్లెన్షన్ కానీ కంపల్సరీగా మీరు మెమరైజ్ చేయాలండి అంటే లైక్ వి సే అబౌట్ ఓ ఓమెన్ ఏస్ ఏటే ఏ సి అది వర్బ్ తర్వాత సార్ ఓస్ ఓయి ఊ ఓన్ ఓ ఓయిస్ ఓన్ ఊస్ అది నౌన్ మాస్కులిన్ గా దెన్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ న్యూటర్ కూడా వచ్చేసరికి సో యూ షుడ్ బి థరో అబౌట్ ఓన్ ఆ హూ ఓన్ అండ్ హూ ఓన్ అండ్ ఓయిస్ ఓన్ ఆ దెన్ ఫెమినైన్ కి వస్తారు కూడా మీరు లైక్ మనం నేర్చుకుని ఉన్నట్లుగా విచ్ ఇస్ అబౌట్ ఫెమినైన్ ఏ ఐ ఏస్ ఓన్ ఏ ఐస్ ఇన్ ఆస్
ఓకే, అది తరోగా ఉండాలి. ఎండింగ్స్ వర్బ్ ఎండింగ్ అని లేకపోతే నౌన్ మాస్కులైన్ న్యూట్రల్ ఒక ఎండింగ్స్ ని నేర్చుకొని ఉండాలి. అండ్ ఆల్సో ద సెకండ్ ఇవి వచ్చేసి అంటే దెన్ వి షుడ్ నో ఇన్ విచ్ లెసన్ వొకాబులరీస్ ఆర్ దేర్, ఏ లెసన్ లో వొకాబులరీస్ ఉన్నాయనే దాన్ని మనము గుర్తుపెట్టుకుంటే దెన్ ట్రాన్స్లేషన్ ఇస్ ఈజీ. వెదర్ ఇట్స్ ఫ్రమ్ ది గ్రీక్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ లో నుండి కూడా గ్రీక్ లో గ్రీక్ లోని కూడా మనము చేసుకోవచ్చు. ఇది ఒకటి రాసి మనం చేసుకోవచ్చు. Okay, so now we see about we receive. Okay, it says that we receive. What we receive? We receive the writings of God. We receive the writings of God. So first of all, identify what is the letter for V. V endandi lamba nomen lamba nomen, and this is about accusative plural ante graphe plural endani graphais. Then we come to the point of tu. Lambanomen graphais tu అంటే ఇది we lambano receive ఇక్కడ okay, so task the writings of God. గ్రాఫ్ పై ఎందుకు వచ్చిందండి అక్కడ అండి? గ్రాఫ్ 5 తర్వాత మళ్ళీ పై ఎందుకు వచ్చింది? గ్రాఫ్ Oh, sorry, thank you. Yeah. నేను వర్బ్ అనుకున్నాను, వర్బ్ రాసి I write. సరే, ఓఎస్ వస్తుంది అనుకుంటా కదా గ్రాఫాస్. ఎక్కడ గ్రాఫాస్? ఇది GRAPHOS కదా. ఇప్పుడు ఇది సబ్జెక్ట్, వి వచ్చి సబ్జెక్ట్, వర్బ్ తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ కదా. అందుకని ఇది అక్యూసేటివ్ ప్లూరల్. ఎందుకంటే సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇది గ్రాఫాస్ అవుతుందా? అక్యూసేటివ్ ప్లూరల్ కదా. రైటింగ్స్ Okay, so time up. We'll pray and close. Just have a word of prayer and we will close and prayer చేసుకొని మనం ముగించుకుందామని. And Ajeta sister Ajeta. సార్ చెప్పండి.
ప్రేయర్ చేయండి సిస్టర్. ప్రేయర్ చేస్తే క్లాస్ ఓకే సార్. స్తుతి స్తుతి స్తోత్రం హల్లెలూయా దేవా నాయన తండ్రి. నాయన మేమందరం ఇలా కూడుకుని నాయన మీ వాక్యం గురించి నా దేవ తండ్రి గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నందుకు నాయన మాకు అనుగ్రహించిన ఈ భాగ్యానికే మీకు వందనాలు నా దేవ తండ్రి. నాయన ఇదిగో క్లాస్ విన్నాం నా దేవ తండ్రి. నాయన మా బుర్రలోకి ఎక్కే ప్రసాదించండి, మేము అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించండి నాయన. మళ్ళీ తిరిగి మేము మళ్ళీ క్లాస్ కలుసుకునేదాకా నాయన మిమ్మల్ని కాచి కాపాడు రక్షించమని నా దేవ తండ్రి. నా ప్రార్థనలో ఏమైనా తప్పిదములు ఉంటే నన్ను క్షమించి నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని